హల్లెలూయా! దేవునికి స్తోత్రం. అందరూ బాగున్నారా? ఇప్పుడు మనము ఒక వాక్యోపదేశంలోనికి వెళ్దాము. అది ఏంటి అంటే, మనకు దేవుడైన యేసుప్రభువు వారు ఒక ఘనతనిస్తే అది మనం ఎలాగ వాడుకోవాలి, ఆ ఘనతలు ఎలాగ పొందుకోవాలి అనేది మనం తెలుసుకుందాం. యోహాను సువార్త 17వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూద్దాము. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లనెను, తండ్రి, నా గడియ వచ్చియున్నది. నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము. నీవు నీ కుమారునికిచ్చిన వారికందరికిని ఆయన నిత్యజీవం అనుగ్రహించినట్లు సర్వశరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి. సో దాని అర్థం ఏంటంటే, దేవుడైన యెహోవా వారు అంటే తండ్రి దేవుడు ఎప్పుడు మహిమపరచబడతాడు అంటే కుమారుల్లో మహిమపరచబడినప్పుడే. సో దేవుడైన యేసుప్రభు వారు మనల్ని కూడా తన రక్తం ఇచ్చి కొన్నారు, మనకు తన దత్తపుత్రాత్మను దయచేశాడు. కాబట్టి మనం ఆయన కుమారులము. సో మనం ఆశీర్వదింపబడితే, మనం గ్లోరిఫై అయితే మనకు ఆ వచ్చే మహిమను బట్టి దేవుడైన యేసుప్రభు వారు ఇంకా గొప్పగా మహిమపరచబడతారు. సో మనకు ఆ మహిమ రావడానికి కూడా దేవుడైన యేసుప్రభు వారే కారణము. అంతేకాని మనము దాన్ని తీసుకొని పక్కన పెట్టేయకూడదు. దేవుడైన యేసుప్రభు వారికే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ మనం ముందుకు సాగాలి. అదే కరెక్ట్ వే. సో మనము దేవుడైన యేసుప్రభు వారు ఇచ్చిన ఆ ఘనతను అనేది మనం మల్టిప్లై చేయడానికి ట్రై చేయాలి. ఎలాగైతే 5 తలాంతులతోనూ 2 తలాంతులతో మల్టిప్లై చేశాడో, మనం ఆ ఘనతను మల్టిప్లై చేస్తూ మనం దేవుడైన యేసుప్రభు వారిని ఘనపరచగలిగితే అది మనకి ఇంకా గొప్పగా ఆశీర్వాదం అనేది మనకు దయచేస్తుంది. సో మనము ఎల్లప్పుడూ దేవుడైన యేసుప్రభు వారు ఇచ్చిన టాలెంట్ అనేది మనము ఉపయోగించుకోవాలి. ఎప్పుడు దాన్ని వదిలేకుండా మనము దాన్ని మల్టిప్లై చేస్తూ ముందుకు సాగాలి. అలాగ చేయడం వల్ల మనము ఇంకా గొప్పగా ఆశీర్వదింపబడతాం. అది ఎలాగంటే, మనకు ఒక చోట జాబ్ వచ్చింది అనుకుందాం. సో మనకు ఆ జాబ్ ఇష్టం లేకపోవచ్చు, కానీ దేవుడైన యేసుప్రభు వారు అది మనకి ఇచ్చారు. కాబట్టి మనం దాన్ని 2 చేతులతో స్వీకరించి మనం దాన్ని మల్టిప్లై చేసి, సో అది దేవుడి వల్లే కలిగింది అనేది మనం ఆ సాక్ష్యం అనేది ఇతరులకు చెప్పగలిగితే, ఆ సాక్ష్యం వల్ల ఇతరులు కూడా ఇన్స్పైర్ అవుతారు. ఇతరులు కూడా ఇన్స్పైర్ అయ్యి వాళ్ళకు వచ్చిన దాన్ని వాళ్ళు ఇంకా గొప్పగా ఆశీర్వదింపబడేలాగా వాళ్ళు ఉపయోగించుకుంటారు. సో అలాగ చేయడం వల్ల మనము దేవుడైన యేసుప్రభు వారికే ఘనతనిస్తున్నాము. దేవుడైన యేసుప్రభు వారి వల్లే అది వచ్చింది అని ఇతరులు కూడా గ్రహించగలిగేలాగా మనం చేయాలి. సో అది చాలా ఇంపార్టెంట్. మనం అలా చేయగలిగితే దేవుడైన యేసుప్రభు వారికి అత్యధిక ఘనత అనేది వస్తుంది. సో ఆయనకు ఆల్రెడీ చాలా ఘనత ఉంది, మనం ఇచ్చేది ఏమీ లేదు కొత్తగా. కానీ దేవుడైన యేసుప్రభు వారు మన ద్వారా ఘనత పొందాలి అని దేవుడైన యేసుప్రభు వారు ఆశిస్తున్నారు. సో ఆ దేవుడైన యేసుప్రభు వారి యొక్క కోరికను మనం నెరవేర్చాలి. మనము దేవుడైన యేసుప్రభు వారికి ఎంత చేసినా తక్కువే. సో మనము దేవుడైన యేసుప్రభు వారు మనల్ని ఎలాగైతే అడిగి పొందుకోమంటున్నారో, మనం దేవుడైన యేసుప్రభు వారిని అడిగి ఆయన ఇచ్చిన ఘనతని మనం పొందుకోవాలి. సో మనము అడగడం మాత్రమే కాకుండా ఆయన ఇచ్చిన ఘనతను తీసుకోవడం కూడా మనం రెడీగా ఉండాలి. సో ఆయన ఇచ్చిన ఘనతను బట్టి ఆయన కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ దాన్ని మల్టిప్లై చేస్తూ ముందుకు సాగుదాం. సో ఆ ఘనత అనేది ఎలాగ వస్తుంది అనేది కూడా ఒక క్వశ్చన్ ఉంటుంది. సో మనము ప్రతిరోజు బైబిల్ చదువుతూ ప్రార్థన చేస్తే అది మనకు ఆ ఘనత అనేది వస్తుంది. సో మనకు అది చాలా సింపుల్. మనం దేవుడైన యేసుప్రభు వారు ఇచ్చిన ఆజ్ఞను పాటిస్తే దేవుడైన యేసుప్రభు వారు మనల్ని రక్షిస్తారు, మనకు ఘనత అనేది దయచేస్తారు. సో మీరు అనుకోవచ్చు, నేను ప్రతిరోజు బైబిల్ చదువుతున్నాను, ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాను, నేను ప్రతి వారం ఉపవాసం కూడా ఉంటున్నాను, నేను అంత చేస్తున్నా కానీ నాకు ఇంత కూడా ఘనత అనేది రాలేదు, నేను ఏం చేయాలో నాకేం అర్థం కావట్లేదు, నా జీవితం మొత్తం కిందికే వెళ్ళిపోతుంది, నాకు ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అన్నట్టు మీరు అనుకోవచ్చు. సో అది పోవాలి, మనకు ఘనత రావాలి అంటే ఎలాగా అనేది మనం ఇప్పుడు చూసుకుందాం. మనం మత్తయి సువార్త 11వ అధ్యాయం 28, 29, 30 వచనాలు చూద్దాము. ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడును, దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలైనగా నా కాడి సులువుగాను నా భారం తేలికగాను ఉన్నవి. సో ఈ వచనాలు అనేది చూసుకుంటే దేవుడైన యేసుప్రభు వారు మనతో ఏం మాట్లాడుతున్నారు? ప్రయాసపడి భారం మోస్తున్న ప్రజలారా నా యొద్దకు రండి అంటే, మనకు ఎన్నో ఇబ్బందులు ఉండొచ్చు, ఎన్నో బాధలు అనేది ఉండొచ్చు. మన జీవితాల్లో మనకు అసలు ఘనత వచ్చే ఆస్కారమే లేదు అన్నట్టు మనం అనుకోవచ్చు. సో అలాంటి పొజిషన్లో మనం ఏం చేయాలి? దేవుడైన యేసుప్రభు వారి వద్దకు వెళ్ళాలి. ఆయన యొద్దకు వెళ్ళి 29వ వచనంలో చూసుకుంటే, ఆయన సాత్వికుడును, దీన మనసు గలవాడును అంటే ఆయన మంచి టీచర్. మనము దాన్ని బట్టి దేవుడైన యేసుప్రభు వారికి ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే మన జీవితాల్లో కొంతమంది మనకు
హార్ష్ టీచర్స్ అనేది ఉండొచ్చు. వాళ్ళు మనల్ని తిట్టి దండిచ్చే మనకు బోధిస్తాడు ఎప్పుడు కూడా. సో, అలా కాకుండా దేవుడైన యేసుప్రభు వారు మనకేం చెప్తున్నారు, ఆయన ఎల్లప్పుడూ మనల్ని తిట్టడు, దండించడు. మనకి ఖచ్చితంగా ఒక దండన అనేది అవసరము అన్నప్పుడే దేవుడైన యేసుప్రభు వారు మన జీవితాల్లో కష్టాలనేది అలౌ చేస్తాడు. సో, అలాంటి పొజిషన్‌లో మనం దేవుడైన యేసుప్రభు వారి వద్దకు వెళ్ళి మనము ఆయన కాడిని అనేది ఎత్తుకుంటే, ఆయన కాడిని ఎత్తుకొని మనము దేవుడైన యేసుప్రభు వారి వద్ద సరెండర్ అవుతే, అలాగ చేయడం వల్ల మనకు ఆయన చిత్త ప్రకారం వచ్చేది మనకు వస్తుంది. ఆయన ఇచ్చే మంచి ఫలితాన్ని మనము మల్టిప్లై చేస్తూ ముందుకు సాగాలి. సో, దేవుడైన యేసుప్రభు వారే మనకు అన్ని విధాల ఆశీర్వాదం అనేది దయచేస్తాడు. సో, మన జీవితాల్లో మనకు కష్టాలు వచ్చాయి అంటే మనము ఏదో తెలుసుకోవాలి అని దేవుడైన యేసుప్రభు వారు ఇష్టపడుతున్నారు. సో, మనకు ఆ ప్యూరిఫికేషన్ టైం వచ్చింది అంటే దేవుడైన యేసుప్రభు వారు మనలో ఉండే ఏదో లోపాన్ని తీసివేసి మనల్ని ఇంకా హైలైట్ చేయబోతున్నారు అనేది మనం గుర్తించాలి. మనకు కష్టం రాగానే మనం దిగాలు పడిపోకుండా ఆ కష్టాన్ని బట్టి దేవుడైన యేసు వారికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అలాగే ఆ కష్టంలో నుంచి ఏం తీయాలనుకుంటున్నారో మనలో నుంచి ఏదో తీసివేయాలి, మనలో నుండి ఏదో గొప్పది పైకి లేపాలి అని దేవుడైన యేసు వారు ఆశిస్తున్నారు. అది మనం గుర్తించాలి. సో, అలాగ చేసి మనం ప్రార్థిస్తే దేవుడైన యేసు వారు మనల్ని ఇంకా ఆశీర్వదిస్తారు. మనం ఇంకా గొప్పగా ఆశీర్వదింపబడే పొజిషన్లో ఉంటాము. సో, మనం 30వ వచనంలో చూసుకుంటే ఆయన కాడి ఎంతో సులువైనది. అంటే ఆయన కాడిని మోయడం మనకు ఎంతో ఇబ్బందే కాదు. సో, మనం ప్రతిరోజు బైబిల్ చదువుతూ, ప్రతిరోజు ప్రార్థన చేస్తూ, ప్రతి వారం ఉపవాసం చేయడమే కాకుండా మనము ప్రతి గడియ అంటే రోజులో ఉండే ప్రతి నిమిషము మనము దేవుడైన యేసుప్రభు వారి గురించి ఆలోచిస్తూ మనము మెడిటేట్ చేయాలి. అలాగ మెడిటేట్ చేయడం వల్ల మనము ఇంకా గొప్పగా ఆశీర్వదింపబడతాము. సో, మనము దేవుడైన యేసుప్రభు వారి గురించి ఎల్లప్పుడూ ఆలోచిస్తే మనం ఏం తప్పులు చేస్తున్నాం అనేది అది పరిశుద్ధాత్మ హైలైట్ చేయడం వల్ల మనము దాన్ని తొలగించుకోవచ్చు మన జీవితాల్లో నుంచి. దేవుడైన యేసుప్రభు వారి సహాయంతో మనకుండే ఇబ్బందులన్నింటినీ తొలగించుకొని మనము ఆరోగ్యంగా, ఐశ్వర్యంతో, సంతోషంగా జీవించవచ్చు. సో, అలాగే కాకుండా మనకు ఆ తప్పుల్ని చూపించడమే కాకుండా మన ఆదరణకర్త అనేది మనకు ఆదరణ ఎప్పుడు దయచేస్తూనే ఉంటాడు. సో, ఆ ఆదరణను మనం పొందుకుంటూ ఆయన ఇచ్చే మోటివేషన్తో ఆయన చూపించిన ఆ తప్పులన్నింటినీ మనం తీసివేస్తే మనము గొప్పగా ఆశీర్వదింపబడి ఇంకా ఉన్నతమైన పొజిషన్లో ఉంటాము. దాన్ని ఆ వచ్చిన ఘనతను మనం మల్టిప్లై చేయడానికి ట్రై చేస్తూ ఉండాలి. సో, మనము జీవితంలో ఏదైనా తప్పు జరుగుతోంది అంటే ఆ తప్పుని దేవుడైన యేసుప్రభు వారు ఆదరణకర్త ద్వారా మనకు ముందే తెలియపరుస్తారు. సో, మనకు కలలు రావచ్చు, దర్శనాలు రావచ్చు, మనకే అనిపిస్తూ ఉంటుంది ఇది తప్పు జరుగుతోంది ఏంటి అని. సో, అదంతా దేవుడైన యేసుప్రభు వారు ఆదరణకర్త ద్వారా మనకు తెలియపరుస్తున్నదే. మనము అది వచ్చిన వెంటనే దాన్ని బట్టి మనం ఎత్తిపట్టి ప్రార్థించి మనం అవన్నిటిని సాల్వ్ చేసుకుంటూ ముందుకు సాగాలి. సో, అలాగ చేయడం వల్ల మనకుండే ఇబ్బందులు, వేదనలన్నీ పోయి మనము సుఖంగా జీవించవచ్చు, సంతోషంగా. మనము 1 తిమోతి 4వ అధ్యాయం 15వ వచనం చూద్దాము. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించి వీటి యందే సాధకం చేసుకొనుము. ఇంగ్లీష్లో చూసుకుంటే మెడిటేట్ అపాన్ దీస్ థింగ్స్, గివ్ తై సెల్ఫ్ ఓన్లీ టు దెమ్ దట్ దై ప్రాఫిటింగ్ మే అపియర్ టు ఆల్. సో, మనం ఏం చేయాలి అంటే మెడిటేట్ చేయాలి. మనకు వచ్చిన ఆ ఆశీర్వాదాన్ని బట్టి, మనకు ఉన్న కష్టాలను బట్టి మనం మెడిటేట్ చేసి దేవుడైన యేసుప్రభు వారి యొద్ద మనకు ఏం తప్పు జరుగుతుంది మన జీవితంలో, మనం ఏం చేస్తే మనము ఆశీర్వదింపబడతాం అనేది మనం మెడిటేట్ చేసి పొందుకోవాలి దేవుడైన యేసుప్రభు వారి యొద్ద నుండి. అలాగ చేయడం వల్ల మనము మనలో ఉండే ఫ్లాస్ అన్నిటిని తీసివేసి మనము ఒక పర్ఫెక్ట్ పిక్చర్ లాగా, అంటే అందరూ చూడడానికి ఇష్టపడే ఒక ఘనత ఉన్న ఆబ్జెక్ట్ లాగా దేవుడైన యేసుప్రభు వారు మనల్ని తీర్చిదిద్దబోతున్నారు. సో, ఆయన కుమ్మరి పాత్రలో మనము దేవుడైన యేసుప్రభు వారు చెప్పినట్టు వింటే ఆయన మనల్ని ఒక గొప్ప అందమైన కుంపట్లాగా, అంటే అందమైన ఒక పాత్రలాగా దేవుడైన యేసుప్రభు వారు మనల్ని మలచాలని చూస్తున్నారు. సో, దాన్ని బట్టి మనము ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన ఇచ్చిన ఘనతను అనేది మనం పొందుకుంటూ దాన్ని మల్టిప్లై చేస్తూ ముందుకు సాగుదాము. ప్రార్థించుకుందాం. పరిశుద్ధ జీవాధిపతి జీవంగల దేవ యేసయ్య, మీరు ఎలాగైతే ఆ ముగ్గురికి తలాంతులు దయచేశారో వాళ్ళలో ఇద్దరు దాన్ని మల్టిప్లై చేశారు, ఒకరు దాన్ని మల్టిప్లై చేయకుండా వదిలేశారు. సో, అతను ఎన్ని కష్టాలు పడ్డాడో అలాగే ఆ మల్టిప్లై చేసిన వాళ్ళు ఎంతగా సంతోషంగా జీవించగలిగారో దాన్ని బట్టి మీకే వందనాలు తండ్రి. మాకు ఈ లెసన్ని మీరు ఇచ్చినందుకు మీకే వందనాలు తండ్రి. మేము దాన్ని తెలుసుకొని మాకు వచ్చిన ఘనతని మల్టిప్లై చేయడానికి సాయం చేయండి. మేము మిమ్మల్ని గణపరిస్తే మీరు ఎంతగానో సంతోషిస్తారో అని మాకు తెలియజేసినందుకు వందనాలు తండ్రి. యేసయ్య,
మమ్మల్ని ఆశీర్వదించండి. మాకు వచ్చే ఆ ఘనతని మేము మిస్యూజ్ చేయకుండా మేము మీ కొరకే వాడేందుకు సాయం చేయండి యేసయ్య. అలాగే మీరు మాకు ఆ ఘనత దయచేయడానికి మేము ఏం చేయాలో కూడా మాకు తెలియపరిచారు తండ్రి. మేము దాన్ని బట్టి మిమ్మల్ని ఎప్పుడు మెడిటేట్ చేస్తూ మాకుండే ఇబ్బందుల వేదనలన్నింటినీ పోగొట్టుకునేందుకు రూట్ కాజ్ అనేది మేము తెలుసుకునేందుకు మా ప్రాబ్లమ్స్ అన్నిటినీ కలిగించే ఆ రూట్ కాజ్ ఏందో తెలుసుకొని మేము దాన్ని మా యొద్ద నుండి తీసివేసి మేము సంతోషంగా జీవించటకు, ఆనందంగా జీవించటకు మీ కృపను అనేది మాకు దయచేయండి. మమ్మల్ని ఎల్లప్పుడూ ఆశీర్వదిస్తున్నందుకు వందనాలు తండ్రి. యేసయ్య, మా ఆశీర్వాదాన్ని అనేది లోకమందరూ చూసేలాగా మీరు మమ్మల్ని ఆశీర్వదిస్తారు అని మాకు తెలియజేసినందుకు వందనాలు తండ్రి. యేసయ్య, మేము ఈ లోకానికి ఆశీర్వాదకరంగా, ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండేలాగున ఆశీర్వదించండి, అభిషేకించండి. నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక.